ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం Realme 7 Pro అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి ఫోన్, మనకి 20,000 లోపు ఒక బెస్ట్ ఫోన్ మనం మీరైతే చూస్ చేసుకోవాలంటే Realme 7 Pro అయితే చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి అండ్ ఇది ఎట్లా ఉంది ఫోన్ అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకెందుకు లేట్ మీరు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామా. సో ఇది ఫ్రెండ్స్ మనకి Realme 7 Pro బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు కనుక బుక్ చేస్తే కనుక మీకు బాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. అది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అండ్ మనం బాక్స్ పైన చెక్ చేసుకుంటే ఫస్ట్ మన బాక్స్ పైన మనకి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి Realme 7 Pro ఉంది. అండ్ ఈ సైడ్ కూడా మనకి Realme 7 Pro బ్రాండ్ ఉంది. అండ్ ఈ సైడ్ కూడా సేమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సో ఈ సైడ్ చెక్ చేసుకుంటే మీరు కెమెరాస్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ 64 MP రియర్ కెమెరా, 8 MP, 2 MP, 2 MP టోటల్ 4 కెమెరాస్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP మెగాపిక్సెల్. ఓకే, అండ్ మనకి వెయిట్ వచ్చేసి ఇది 185 grams వరకు దీని వెయిట్ అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4450 బ్యాటరీ కెపాసిటీ ఇది. ఓకే, అండ్ దీని స్క్రీన్ సైజ్ 16.3 cm ఉంటుంది. ఎంఆర్పి వచ్చేసి 20,999 ఉంది. ఓకే, సో నెక్స్ట్ మన బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అందులో సో 64 MP క్వాడ్ కెమెరా సెటప్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ సో అది సోనీ సెన్సార్తో వీళ్ళు డిజైన్ అయితే చేశారు. అండ్ 65 సూపర్ డాట్ ఛార్జర్తో సో ఈ ఫోన్ అయితే మనకి అవైలబుల్గా వస్తుంది. అండ్ ఈ 16.3 cm సూపర్ AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో అయితే ఫోన్ అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ దీని యొక్క కలర్ వచ్చేసి మనం బుక్ చేసిన కలర్ సన్ కిస్డ్ లెదర్. అండ్ ఇక్కడ వీళ్ళు సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. దీని యొక్క బాడీ హెడ్ సార్ వాల్యూ వచ్చేసి 0.734 వెయిట్ పర్ కేజీ ఉంది. అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసి 0.516 వెయిట్ పర్ కేజీ అయితే ఉంది. 6GB ర్యామ్, 128GB వేరియంట్. నెక్స్ట్ దీని యొక్క ఫుల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి 6.4 inch ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+తో అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో 4500 mAh బ్యాటరీ విత్ 65 watt Vooc ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. మనకి 64 MP బ్యాక్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది సోనీ IMX A682 సెన్సార్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. అందులో 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ 2 MP పోర్ట్రేట్ కెమెరా అండ్ 2 MP అండ్ మైక్రో షాట్స్ కోసం కెమెరా ఉంటుంది. అండ్ 32 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఒకటి 6GB 128GB మెమరీతో ఉంది. అండ్ 8GB 128GB మెమరీతో అయితే ఉంది. సో మీరు మెమరీ కార్డు యూజ్ చేసి 256GB వరకు అయితే మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి సో కేసు అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి సో TPU కేసు, ఇది ట్రాన్స్పరెంట్ కేసు. అండ్ ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేసు అయితే కాదు, ఇది కొంచెం బ్లాక్ షేడ్ ఉంది ఈ కేసు అంతా కూడా. ఓకే, సో కేసు కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది ఫోన్కి. అండ్ ఇది అన్నీ కూడా క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో వచ్చేసి ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. ఫోన్ కలర్ వచ్చేసి సన్ కిస్డ్ లెదర్ కలర్ ఇది. ఓకే, సో నెక్స్ట్ మనకి బాక్స్లో వచ్చేసి మనకి సూపర్ డాట్ ఛార్జర్. సో ఇది మనకి 65 wattsతో అయితే వస్తుంది. 5 volt 2 ampere ఉంటుంది. అండ్ 10 volt 6.5 ampere ఉంది మ్యాక్సిమం. అంటే 65 watt ఫాస్ట్ ఛార్జర్ ఇది మనకి. ఓకే, సో నెక్స్ట్ సో ఇది USB to Type-C కేబుల్. నెక్స్ట్ ఇది సో ఇవే ఫ్రెండ్స్ మనకి బాక్స్ కంటెంట్స్ అయితే. సో ఫోన్ అయితే చెక్ చేద్దాం. ఫోన్ చెక్ చేసి మనకి ఫైల్ డీటెయిల్గా సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకి సో బిల్డ్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ సో ఈ సైడ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది ఇది. సో బ్యాక్ సైడ్ మనకి సన్ కిస్డ్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది ఈ మోడల్ అయితే. సో ఇది స్పెషల్ ఎడిషన్ మోడల్ ఇది. సో యాక్చువల్గా సో పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది.
మనకి 7 Pro అనేది. బట్ ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి మనకి సో సన్కిషన్ లెదర్ బాడీతో అయితే వస్తుంది. సో ఇది నాన్ స్లిప్పరీ మోడల్ అనమాట. సో మీకు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా వెయిట్లెస్ ఉంది ఫోన్ అయితే, అంత హెవీ వెయిట్ లేదు అసలు, ఫోన్ చాలా వెయిట్లెస్ ఉంది. ఓకే, ఈ ఫోన్కి స్క్రీన్ గార్డ్ అనేది కూడా సో ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. సో మీకు స్విచ్ ఆన్ చేస్తాను, స్విచ్ ఆన్ చేసి క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి హోమ్ స్క్రీన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, సో ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు. అండ్ ఇందులో మనకి బ్లోట్వేర్ కూడా అంత ఏమీ లేదు. సో బ్లోట్వేర్ మీకు ఏమైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, మీకు అవసరం లేని యాప్స్ అని కూడా. ఓకే, అండ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనం అబౌట్ ఫోన్లో మనకి సో Android 10 వెర్షన్ మీద రన్ అవుతుంది ఇది. సో అండ్ 6GB వేరియంట్ అండ్ 128GB మోడల్ ఇది అండ్ 110. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి సో టోటల్ 128GBలో 110GB అయితే అవైలబుల్గా ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 720G అక్టోబర్ ప్రాసెసర్ మనకి. ఓకే, సో మనకి ర్యామ్ ఎంత ఫ్రీ వస్తుందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ర్యామ్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకి 6GBలో మనకి 3.5GB అయితే ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫోన్ ఫిజికల్ ఓరియంట్ చెక్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి పంచహోల్ కెమెరా అయితే కనబడుతుంది కదా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ మనం బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ బ్యాండ్ జాక్ ఉంది. సో ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ ఇక్కడ Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సో వీళ్ళైతే ఇచ్చారు సో టాప్లో. అండ్ మనకి సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే సో ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 64MP సో మెయిన్ కెమెరా ఉంది అండ్ 2MP సో పోర్ట్రేట్ కెమెరా అండ్ మ్యాక్రోస్ కెమెరా అయితే ఉంది. సో అల్ట్రావైడ్ కెమెరా అయితే ఒకటి ఉంది అండ్ ఫ్లాష్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ కింద అయితే Realme బ్రాండింగ్ అని సో మెన్షన్ చేసి ఉంది. ఓకే, సో మనం నెక్స్ట్ కెమెరా చెక్ చేసుకుంటే కెమెరా సో నైట్ మోడ్ ఉంది, వీడియో మోడ్ ఉంది అండ్ ఫోటో అండ్ పోర్ట్రేట్ మోడ్ 64MP. అండ్ మోడ్లోకి వెళ్తే మనం మూవీ మోడ్ ఒకటి సెపరేట్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో మూవీ మోడ్లో మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, మనం అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మూవీ మోడ్లో. సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసి ఒకసారి కంప్లీట్గా అయితే రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, సో అండ్ మోడ్లోకి వెళ్తే ఇంకా స్లో మోషన్ ఉంది, గూగుల్ లెన్స్ ఉంది, సో టైం ల్యాప్స్ ఉంది, అల్ట్రా మైక్రో లెన్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, సో పానోరా మోడ్, ఎక్స్పర్ట్ మోడ్. సో ఇవన్నీ కూడా మనకి రియల్మీ ఫోన్లో కామన్గా కనబడతాయి. ఇందులో బట్ న్యూ ఫీచర్ ఏంటంటే మనకి మూవీ మోడ్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రో వెర్షన్ ఏ అనేది కూడా ఉంది, అంటే ఇది కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే వీళ్ళైతే సో ఇచ్చారు ఈ ప్రో వెర్షన్ని. సో ఏఐ మోడ్ అయితే అన్నిటికి సో అడ్జస్ట్మెంట్ విధంగా విధంగా ఉంది. ఒకసారి వీడియో చెక్ చేసుకుంటే మన వీడియోలో సో ఎంతవరకు మనం రికార్డ్ చేయొచ్చు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో సెట్టింగ్స్లోకి వెళ్తే సో వీడియో మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080 60fps అండ్ 30fpsలో కూడా మనం అయితే రికార్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి సరి చెక్ చేద్దాం. సో ఫ్రంట్ కెమెరా పోయి చెక్ చేస్తాం. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080 పిక్సెల్స్ వరకు అయితే సో మీరైతే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4K అయితే మనకి ఫ్రంట్కి అయితే సపోర్ట్ లేదు. ఓకే, మీకు అయితే కొన్ని శాంపుల్స్ చూపిస్తాను, శాంపుల్స్ చూసి సో చెక్ చేస్తాను. సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సిమ్ ట్రే ఓపెన్ చేసి మనకి యాక్చువల్గా ట్రిపుల్ స్లాట్తో వస్తుంది ఈ ఫోన్ మనకి. సో బట్టి మనకి మెమరీతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సో మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది ఫ్రెండ్స్. సో ట్రిపుల్ స్లాట్స్లో మనం టూ సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకుని 256GB వరకు అయితే మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి మనకి సో మెమరీతో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కేస్ కూడా మీ కేసు చూపిస్తాను, మీ కేసు ఎట్లా ఉందో చూడండి. కేసు వేస్తే మనకి ఫోన్ అనేది సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇది ట్రాన్స్పరెంట్ కేసే కానీ బట్ ఇది బ్లాక్ షేడ్ ఉన్న ట్రాన్స్పరెంట్ కేసు. సో ఇక ఇది సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేసు అయితే ఇంకా బాగా లుక్ అయితే ఉండను, కాబట్టి ఇది బ్లాక్ షేడ్ కాబట్టి మనకి ఫోన్ అనేది సో అంత లుక్ అయితే అనిపించట్లేదు. బట్ కేస్ క్వాలిటీ ఓకే, అంత బెస్ట్ క్వాలిటీ అని చెప్పలేం బట్ ఓకే.
మనం సో మీ ఈ కేస్ కాకపోతే మీరు వేరే కేస్ యూజ్ చేసి మీరైతే ఫోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం సిపియూజీ ట్యాబ్ని ఇన్స్టాల్ చేసి సో సెన్సర్స్ గురించి అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో సెన్సర్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం సెన్సర్స్ ఉన్నాయి. సో రొటేషన్ సెన్సర్ ఉంది, సో గైరోస్కోప్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది, గ్రావిటీ సెన్సర్ ఉంది. సో మ్యాక్సిమం సెన్సర్స్ అయితే ఉన్నాయి, ఏది కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. ఓకే, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఫెయిల్ అవ్వడం అట్లాంటిది అయితే నేను నోటీస్ చేయలేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్మీ 7 Pro యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.